So in this video we will learn the verb forms. Okay, so in the last video we have seen tenses 12 forms. So in ఏ టెన్స్ లో మనం ఏం వర్బ్స్ వాడాలి, ఏ సబ్జెక్ట్స్ తో వాడాలి, అది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఎస్. సో వర్బ్స్. ఓకే, వాట్ ఈస్ అ వర్బ్ యాక్చువల్లీ? వర్బ్ ఈజ్ సంథింగ్ విచ్ షోస్ అన్ యాక్షన్. ఓకే, మనం వాట్ ఎవర్ మనం పని ఇప్పుడు చేస్తున్నామో అదేంటి వర్బ్ అంటారు దానికి. ఓకే, సో దేర్ ఆర్ హౌ మెనీ వర్బ్స్? 5 forms of verbs. First one is called V1. Okay, second is V2, third is V3. Okay, there is no verbs in anywhere on the internet that V4 and V5. Okay, there is no existence of that. Okay, అలా V4 and V5 అనేది ఏం లేదు. మనం V1 కే ing సఫిక్స్ యాడ్ చేస్తాము, అక్కడ V4 అని మనం అజ్యూమ్ చేసుకుంటాము. V5 కి మనం V1 కే SES అండ్ IES సఫిక్స్లో యాడ్ చేస్తాము, అందుకే దానికి మనం V5 అంటాము. ఓకే, నేను రాసి చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ V4 అండ్ V5. ఇది యాక్చువల్లీ ఎట్లా ఉందంటే V1 ప్లస్ ING అండ్ దిస్ ఈజ్ V1 ప్లస్ SES అండ్ IES. సఫిక్స్ అంటే ఏంటి? ఇక్కడ V3లో మనకు సఫిక్స్ ఏం యాడ్ అవుతుంది అంటే ED ఆర్ EN యాడ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్. ఓకే, ఎస్. So suffix, what is the meaning of suffix? If the words are added after the word, okay, if the letters are added after the word తర్వాత మనం కొన్ని లెటర్స్ యాడ్ చేస్తే దానికి సఫిక్స్ అంటారు, ప్రీవియస్గా యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అంటారు. ఓకే, సో హియర్ వీఆర్ యూజింగ్ సఫిక్సెస్. సో టోటల్ హౌ మెనీ వర్బ్స్ ఉన్నాయి సార్? మనకు V1, V2, V3, V4 అండ్ V5. V4 అండ్ V5 మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. V4 అనేది ఏం వర్బ్ ఉండదు, మనం అజ్యూమ్ చేస్తున్నాం అట్లా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని. యాక్చువల్లీ మనం V1కే ING సఫిక్స్ యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ V1 వర్క్ ఉందనుకోండి, V4 ఏమవుతుంది? వర్కింగ్. అట్లా క్లారిటీ వచ్చిందా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ గో ఉందనుకో V1, ఇదేమొస్తుంది? గోయింగ్. ఇంగ్ ఫామ్ వచ్చిందా లేదా? అట్లా మనం కంటిన్యూస్ టెన్స్లో ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాము. ఎస్. అండ్ V5 అనేది ఏం లేదు, మనం V1 ప్లస్ V1కి ఏం యాడ్ చేస్తున్నాము? SES IES డిపెండింగ్ ఆన్ ద వర్బ్ మనం సఫిక్స్ యాడ్ చేస్తాము. ఇక్కడ వర్క్ ఉంటే V5 ఏముంటుంది? వర్క్స్. గోస్. ఏం యాడ్ అయింది ఇక్కడ? ఎస్. ఇక్కడ ఏం యాడ్ అయింది? గోస్. అట్లా. ఓకే, నా సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, బిఫోర్ గివింగ్ ద ఎగ్జాంపుల్స్ నేను మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను ఇక్కడ. అదేంటంటే మనకు V1 అనేది ఏ టెన్సెస్లో వస్తాయని క్లారిటీ ఇస్తాను. V1 యాక్చువల్లీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. దిస్ కమ్స్ ఇన్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో V1 వస్తుంది అండ్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో కూడా V1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఏ సబ్జెక్ట్ మనకు V1 వస్తుంది? I, we, you అండ్ they. ఈ 4 సబ్జెక్ట్స్తో విత్ దీస్ 4 సబ్జెక్ట్స్ యూ మస్ట్ యూజ్ V1. ఓకే, ఫార్ములా ఏముంది ఇక్కడ? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఫస్ట్ ప్రెజెంట్ సింపుల్ ఫార్ములా. సో మనం ఈ సబ్జెక్ట్స్ వాడాలి అక్కడ. I వర్క్ ఇన్ ఆఫీస్, we వర్క్ ఇన్ ఆఫీస్, you వర్క్ ఇన్ ఆఫీస్, they వర్క్ ఇన్ ఆఫీస్. అట్లా నేను ఆఫీస్లో పనిచేస్తాను, మేము ఆఫీస్లో పనిచేస్తాను. ఓకే, నువ్వు ఆఫీస్లో పనిచేస్తావు, వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తారు. ఇట్లా మనము సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్. ఓకే, నేను ఐ లైక్ కాఫీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అని మనం ఒక వర్బ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఐ లైక్ కాఫీ చెప్పొచ్చా? ఎస్. వి లైక్ స్విమ్మింగ్, మాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. సో మనం వి అనేది సబ్జెక్ట్ అని రాసాం, అక్కడ లైక్ అనేది ఏంటి? మెయిన్ వర్బ్ వచ్చింది అండ్ స్విమ్మింగ్ ఇస్ ద ఆబ్జెక్ట్. క్లియర్? సో ఐ లైక్ స్విమ్మింగ్, ఐ లైక్ టీ, ఐ లైక్ కాఫీ. సో ఇవన్నీ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఎస్. ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో ఏం సబ్జెక్ట్స్లో వస్తాయి అంటే ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. అన్ని సబ్జెక్ట్స్తో మనకు ఫ్యూచర్లో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక వర్బ్ సెలెక్ట్ చేద్దాము, కమ్. ఓకే, V1 is come, V2 is came. ఓకే, V3 ఏం వస్తుంది? కమ్ వస్తుంది. మళ్ళీ V4 is coming, V5 comes. ఎస్, క్లారిటీ వచ్చిందా? సో ఫ్యూచర్ సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్. సో సబ్జెక్ట్ ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా మనం I అని రాసాం. I, we, you, they, he, she, whatever. సో హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ సింపుల్లో will అని ఉంది.
ఎస్ నేను ఇక్కడ వర్డ్ సెలెక్ట్ చేస్తాను. వర్బ్ ఈస్ కమ్. ఐ విల్ కమ్ టుమారో. నేను రేపు వస్తానని నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఓకే, ఐ విల్ కమ్ టుమారో, we will come tomorrow, you will come tomorrow, they will come tomorrow, he will come tomorrow, she will come tomorrow, it will come tomorrow. Yes, ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఇక్కడ పెట్టుకోండి, మీకు వర్బ్ సేమే ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ సేమే ఉంటుంది. సో ఫ్యూచర్లో మనము ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి మాట్లాడాలి. ఓకే, ఐఎమ్, ఓకే నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నానంటే నేను ఎట్లా చెప్తాము, ఐఎమ్ ఇన్ ఆఫీస్, ఐఎమ్ ఇన్ క్లాస్. ఓకే, అది ఎట్లా ప్రెసెంట్ సింపుల్ కాదు, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి చెప్తాం. ఓకే, సో V1, V2, V3, V4, V5 ఇది 5 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. సో V1 అనేది ప్రెసెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్లో యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రెసెంట్ సింపుల్లో I, we, you దేతో మనం V1 యూజ్ చేయాలి అండ్ అన్ని సబ్జెక్ట్స్తో మనం V1 యూజ్ చేయాలి ఫ్యూచర్ సింపుల్లో. ఎస్, నెక్స్ట్ కమింగ్ టు పాస్ట్ సింపుల్. V2 ఏ టెన్స్లో యూజ్ అవుతుంది, ఇంతకుముందు వీడియోలో మనం చూసాము. V2 కమ్స్ ఇన్ పాస్ట్ సింపుల్. దీని ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ రాసి మనం సెంటెన్సెస్ ఫార్మ్ చేయాలి, ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ కూడా ఆల్ సబ్జెక్ట్స్ వస్తుంది. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. సార్ అన్ని సబ్జెక్ట్స్లో వస్తాయి సార్. ఓకే, ఎస్. నెక్స్ట్ V3 ఏ టెన్స్లో వస్తుంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూసాం కదా. సో మనం పర్ఫెక్ట్ టెన్సెస్లో మనకు V3 వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, V3కు పాస్ట్ పార్టిసిపుల్ కూడా చెప్తాము. ఓకే, సో పర్ఫెక్ట్ టెన్సెస్లో మనం V3 యూజ్ చేస్తాము. ఎస్, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్లో యూజ్ చేస్తాము, దీని ఫార్ములా ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే ఫార్ములా కదా. అంటే ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ రాయాలి, మళ్ళీ అగైన్ ఆల్ సబ్జెక్ట్స్ వస్తుంది. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఓకే, అగైన్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్ని సబ్జెక్ట్స్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంగ్ ఫామ్, ING ఫామ్. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కూడా ఆల్ సబ్జెక్ట్స్. సో V4. ఓకే, సో V4 సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కూడా ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి మనకు. ఓకే, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఉంది కదా, మన దగ్గర 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 7 సబ్జెక్ట్స్ అనేది 4 టెన్సెస్లో యూజ్ అవుతాయి. లెట్ మీ షో యూ హౌ. ఫ్యూచర్ సింపుల్, పాస్ట్ సింపుల్ V2, పర్ఫెక్ట్ టెన్స్ V3 అండ్ కంటిన్యూస్ టెన్స్ V4 ING. చూడండి, ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, ఐ, వి, యూ, దే ప్రెసెంట్ సింపుల్ V1తో వస్తుంది. అదే హీ, షీ, ఇట్ ఈ సబ్జెక్ట్స్ మాత్రం మనకు V5లో వస్తుంది. ఓకే, మన ఫస్ట్ ఫార్ములా ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ మన ఫస్ట్ ఫార్ములా అండ్ సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ సెకండ్ ఫార్ములా. సేమ్ ఫస్ట్ ఫార్ములా. సో ఇక్కడ వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి, ఐ, వి, యూ, దే అండ్ ఇక్కడ వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి, హీ, షీ, ఇట్. అంటే ఓన్లీ ప్రెసెంట్ సింపుల్లో ఇట్లా ఉంది. రిమైనింగ్ ఆల్ టెన్సెస్లో అన్ని సబ్జెక్ట్స్లో మనము యూజ్ చేస్తాము. ఓకే, బట్ ఓన్లీ హెల్పింగ్ వర్క్ చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, అక్కడ హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఐ, వి, యూ, దే సబ్జెక్ట్ ఉంటే మనం హ్యావ్ యూజ్ చేయాలి. అదే హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ ఉంటే హ్యాజ్ యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ కార్ నౌ. నా దగ్గర ఒక కార్ ఉంది. ఓకే, వాట్ ఈస్ ఐ, సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ఏ ఇస్ ది ఆర్టికల్, కార్ ఏంటి ఆబ్జెక్ట్, నౌ ప్రెసెంట్ టెన్స్. ఓకే, మనం ఫార్ములా యూజ్ చేసి ఇట్లా సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకోవాలి. ఐ హ్యావ్ అ కార్. అదే ఆ అబ్బాయి దగ్గర కార్ ఉంది అని చెప్పాలంటే హీ హ్యావ్ అ కార్ అని చెప్తే అది రాంగ్. అట్లా కాదు, ఇలా చెప్పాలి, హీ హ్యాజ్ ఎ కార్ నౌ. ఆ అబ్బాయి దగ్గర కార్ ఉంది. సో మనం ఇక్కడ హ్యావ్ ప్లేస్లో ఏం యూజ్ చేసాము, హ్యాజ్. హీ ఈజ్ ద సబ్జెక్ట్, హ్యాజ్ ఈజ్ ది హెల్పింగ్ వర్బ్, ఏ ఆర్టికల్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ప్రెసెంట్ టెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కంటిన్యూస్ వర్బ్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఒక వర్బ్ గోయింగ్ అని యూజ్ చేసాము. ప్రజెంట్ కంటిన్యూస్లో ఐఎమ్ గోయింగ్ అని చెప్తాను, నేను వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఎస్, సో వాట్ ఈజ్ ఐ, ఐ ఈజ్ ద సబ్జెక్ట్, యామ్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, గోయింగ్ ఏంటి ఇక్కడ V4. ఓకే, టు ప్రిపోజిషన్, ఆఫీస్ ఈజ్ ది ఆబ్జెక్ట్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. ఇక్కడ గోయింగ్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, మీకు హెల్పింగ్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ చేంజ్ అయితే అవుతుంది, కానీ వర్బ్ చేంజ్ అయ్యదు. ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ నౌ, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. నేను రేపు ఆఫీస్కి వెళ్తానంటే ఎలా చెప్తాను నేను, ఐ విల్ బీ గోయింగ్ టు ఆఫీస్ టుమారో. ఓకే, ఇక్కడ గోయింగ్ చేంజ్ అవ్వలేదండి. ఓకే, ఓన్లీ హెల్పింగ్ వర్బ్ చేంజ్ అయ్యింది.
అంటే రేపు నుంచి నేను రేపు వెళ్తాను, రేపు నుంచి కంటిన్యూ వెళ్తూ ఉంటాను కంటిన్యూస్గా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ కంటిన్యూస్. సో ఐ విల్ బి గోయింగ్ టు ఆఫీస్ టుమారో. ఇట్లా మనం సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.